మొత్తానికి యూత్ డిమాండ్ తోటి, విద్యార్థుల నినాదాలతోటి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేపించటానికి బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కీలకమైన భేటీలు జరుగుతున్నాయి. నిన్న అమిత్ షా తోటి ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. చాలాసేపు చర్చ జరిగింది. అమిత్ షా బీజేపీ పార్టీలో నెంబర్ 2 నాయకుడు, ఎన్డీఏ పెద్దల్లో నెంబర్ 2 నాయకుడు. మోడీ తర్వాత అమిత్ షానే చాలా కీలకం. సో అమిత్ షాని కలవటం అనేది దేనికి సంకేతం అనేటువంటి చర్చలు గట్టిగా ఉన్నాయి. పైగా ఈరోజు కూడా కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, ఇంకొంతమంది కేంద్ర మంత్రులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఒక సీక్రెట్ మీటింగ్ నిర్వహించారట. మరి ఈ సీక్రెట్ మీటింగ్ దేనికోసం? ఒకవైపు పార్లమెంట్లో విపక్షాల ఆందోళన, నిన్న కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత పార్లమెంటు ముందుకొచ్చి పోరాటం చేసింది. అది కూడా మిలిటెంట్ ఉద్యమం చేసింది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధానమంత్రి మోడీ నివాసాన్ని ముట్టడించింది. కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు ఢిల్లీలో. మొత్తాన్ని ఢిల్లీలో ఒక హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేపిస్తే మంచిదేమో అనే ఆలోచన ఉంది. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు రాజీనామా చేపిస్తే ప్రతిపక్షాలు అడిగాయి కాబట్టి రాజీనామా చేపించినట్టు ఉంటుందేమో. కాబట్టి ఇప్పుడు కొద్దిగా యువతను శాంతింపజేసి తర్వాత కొద్దిగా టైం తీసుకొని రాజీనామా చేపిద్దామా, వెంటనే రాజీనామా చేపిద్దామా, ఈ 2 చర్చలు జరుగుతున్నాయట. రాజీనామా చేపించడం లేదా ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రివర్గం నుంచి తప్పించడం దాదాపు ఫైనల్ అయిపోయినట్టు తెలుస్తుంది. కాదే అది ఇమ్మీడియట్గా చేయాలా, కొద్దిగా టైం తీసుకోవాలా, యూత్తో చర్చలు జరిపి దాని తర్వాత చేయాలా, ముందే చేయాలా అన్న కాడ కొద్దిగా ఏదో వాళ్ళ మధ్య ఇంటర్నల్గా నడుస్తున్నట్టుంది. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించడానికి మాత్రం రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇదే గనక జరిగితే ఈ దేశపు యువత వాళ్ళు పిడికలు బిగించటం వల్ల ఇది జరిగిందని చెప్పుకోవాలి.